గణతంత్ర దినోత్సవం రోజు కూడా అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం ఆగడం లేదు. కాంగ్రెస్ 2 ఏళ్ల పాలనలో రాష్ట్ర అభివృద్ధి అన్స్టాపబుల్ అని తెలంగాణ గవర్నర్ ప్రసంగిస్తే అభివృద్ధి ఎక్కడా కనబడడం లేదంటోంది విపక్షం. ఇచ్చిన హామీల్ని అమలు చేయడంలో కాంగ్రెస్ విఫలమైందన్నారు బీజేపీ బీఆర్ఎస్ నేతలు. తెలంగాణలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. పరేడ్ గ్రౌండ్ లో జాతీయ జెండాను ఆవిష్కరించిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ భద్రతా బలగాల గౌరవ వందనం స్వీకరించారు. ప్రజా ప్రభుత్వం తెలంగాణ రైజింగ్ డాక్యుమెంట్ 2047ను ఆవిష్కరించిందన్నారు. రాష్ట్రాన్ని 3 ఎకానమీ జోన్లుగా ప్రభుత్వం విభజించిందన్నారు. ప్రతి ఏటా డిసెంబర్ 9న తెలంగాణ తల్లి ఆవిష్కరణ దినోత్సవం నిర్వహించుకుంటున్నామన్నారు. ప్రభుత్వం మేడారం అభివృద్ధి కోసం 251 కోట్లు కేటాయించిందన్నారు. సంక్షేమ పథకాలను అమలు చేస్తుందన్నారు. On the occasion of completing 2 years, the government took a bold and visionary step by launching the Telangana Rising Vision 2047 document. In doing so, the government has laid a comprehensive roadmap for inclusive and sustainable development. Viksit Bharat envisions India's transformation into a $30 trillion economy by 2047. In alignment with this national vision, Telangana has set an ambitious goal to become a $3 trillion economy, contributing significantly. రాష్ట్రాన్ని పాలించడం సీఎం రేవంత్ రెడ్డి వల్ల కావడం లేదన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ప్రతిపక్షాలపై విమర్శలు తప్ప రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిందే లేదన్నారు. నీకు పాలన చేత కాకపోతే వెనకటికేవడో ముఖం బాగాలేకపోతే అద్దంబల కొట్టినాడు. నీ ముఖం బాగాలేక అద్దంబల కొడితే ఏమవుతుంది? నీకు గట్లే ఉన్నది. ఇప్పుడు నీకు పాలన వస్తలేదు. కేసీఆర్ గారు మీకు చెప్పని పనులు చేసిండు. రైతు బంధు ఇస్తా అని చెప్పి కేసీఆర్ గారు ఓట్లు తెచ్చుకోలే. కళ్యాణ లక్ష్మి ఇస్తా అని చెప్పలే. కేసీఆర్ కిట్టు యాదికున్నదా? కేసీఆర్ కిట్టు ఒకటేనికొకటి సగబెట్టుకుంటూ వచ్చినాం. ఇవాళ వీడు మొత్తం ఎగబెడుతున్నాడు. మనం సగబెడితే వీడు ఎగబెడుతున్నాడు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలులో విఫలమైందన్నారు బీజేపీ తెలంగాణ చీఫ్ రామచంద్రరావు. రాజ్యాంగేతర శక్తులకు కాంగ్రెస్ నేతలు అండగా ఉంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఆయన. కాంగ్రెస్ పార్టీ ఈరోజు మజ్లిస్ పార్టీతో కలిసి, ఈరోజు ముస్లిం లీగ్తో కలిసి, ఈరోజు మావోయిస్టులతో కలిసి, ఎంఐఎం, ముస్లిం అండ్ మావోయిస్ట్ ఈ 3 M's ఏది ఉన్నాయో కాంగ్రెస్ పార్టీ దాన్ని నమ్ముకుంటుంది, దాన్ని పెంచుతాను. ఒకవైపు మనం మావోయిస్టులు మనం అంతం చేస్తా ఉంటే ఇంకోవైపు తెలంగాణలో మావోయిస్టులకు ప్రేరణ ఇస్తుంది ఈ కాంగ్రెస్ పార్టీ. ఒకవైపు ఈ దేశం నుంచి మేము విడిపోతామని చెప్పినటువంటి ఒక జమాతే ఇస్లామీ హింద్ ఆ రోజు ఆ పార్టీ ఇంకా ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్నటువంటి యొక్క పార్టీ కాంగ్రెస్ పార్టీ. ముస్లిం ఇస్ కాంగ్రెస్, కాంగ్రెస్ ఇస్ ముస్లిం అనేటటువంటి మాట చెప్పి ఈ రాష్ట్రంలో మత సామరస్యాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తుంది ఎవరా అంటే కాంగ్రెస్ పార్టీ. మరోవైపు ప్రభుత్వానికి అప్పులున్నా సంక్షేమ పథకాలను కొనసాగిస్తున్నామన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. నిరంతరము పేదోళ్ల శ్రేయస్సు కోసం, పేదోళ్ల మంచి కోసం తాపత్రయపడే ప్రభుత్వం. ఆనాటి ప్రభుత్వం 10 సంవత్సరాలలో ఏమైనా అరాకొర మంచి పనులు చేసుంటే ఆ మంచి పనుల్ని ఆపకుండా వాటిని ఇస్తూనే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రం అప్పుల్లో ఉన్న పేదవాళ్ల ప్రతి ఇంటికి ఆడబిడ్డకి ఇబ్బంది ఉంటుందని 200 యూనిట్లు ఉచిత కరెంటు ఈ ప్రభుత్వం ఇచ్చింది. ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నామన్న కాంగ్రెస్ నేతలు త్వరలోనే గ్యారెంటీలన్నింటినీ అమలు చేస్తామన్నారు.